చూడండి ఫ్రెండ్స్, మనకైతే జొన్న రొట్టెలు రెడీ అయిపోయినాయి. ఇక్కడైతే 3 రోటీస్ అయితే చేస్తాం మనము. ఇదిగో ఇవి పచ్చ రొట్టెలు అండి, పచ్చజొన్న రొట్టెలు. తెల్ల జొన్నలు అయితే వైట్ కలర్ ఉంటుంది రోటీ. ఇదైతే హెల్త్కి చాలా మంచిదన్నమాట. పేషెంట్స్ కూడా ఇది తినొచ్చు. పత్తేమో ఫుడ్ అంటారు కదా, అదండి ఈ రోటీ. చూడండి, నేను ఈ పచ్చజొన్నలు అయితే ఫస్ట్ టైం చేస్తాను. వైట్ అయితే అప్పుడప్పుడు చేసుకుంటా. బాగా పెద్దగా ఏం రాదు, చిన్నపాటిగా. చూడండి రోటీ. చూడండి ఫ్రెండ్, జొన్న రొట్టె అయితే చేస్తున్నా. పచ్చజొన్న రొట్టె, ఇది పిండి కలిపి పెట్టాను ముద్ద. ఇలా అయితే రొట్టె రెడీ చేసుకుంటున్నాను నేను. అవునా, ఇలా అయితే వేసేస్తానండి. ఇక్కడ ఇట్లా రొట్టె వేసిన తర్వాత అయితే మనం ఇట్లా వాటర్ వేసుకోవాలండి ఈ జొన్న రొట్టె పైన. చెయ్యి కాలుతుంది అనుకున్న వాళ్ళైతే మంచిగా తడిగుడ్డతో వేసుకోవచ్చండి. నేనైతే ఇలా చేత్తోనే వేస్తాను. అట్లా ఆ తర్వాత మనం ఇలా రొట్టెని ఇలా వేసుకోవడం అండి. ఇది పచ్చ రొట్టె అండి, హెల్త్కి చాలా మంచిది. షుగర్ పేషెంట్ వాళ్ళకైతే చాలా హెల్త్కి మంచిదండి. మన గార్డెన్లో తోటకూర అండి, పచ్చ రొట్టె, తోటకూర గార్డెన్లోదే. చక్కగా ఉడికిపోయింది. చూడండి, నేనైతే ఇలా కాల్చుకుంటానండి, కొంచెం సిమ్ పైన పెట్టేసి. రోటీని అయితే ఎంత చక్కగా పొంగుతున్నాయి చూడండి రోటీ. అదిగో ఇలా కాల్చుకోవాలి. ఈ పచ్చ రొట్టె అయితే అండి హెల్త్కి మంచిది. షుగర్ పేషెంట్కి కానీ, ఎవరైనా పేషెంట్స్ ఉన్నా కానీ వాళ్ళకి చాలా మంచిదండి. మనకు రోటీ అయితే రెడీ అయిపోయిందండి. మనం సర్వింగ్ ప్లేట్లో అయితే తీసుకున్నాం రోటీ. చూడండి, ఇదైతే పచ్చజొన్నల రోటీ అండి, జొన్న రొట్టె పచ్చజొన్నలు. ఇది వావ్, వేడివేడిగా తోటకూర వేసుకొని వేడివేడిగా రోటీతోనైతే నేను టేస్ట్ చేస్తానండి. వావ్, కాలిపోతుంది. కోయి తోటకూర అండి, అసలు లోకల్ అనమాట ఇది. ఇంత అయితే వెళ్ళింది మనకి. చూడండి ఎంత తోటకూర అయితే వెళ్ళింది. కోయి తోటకూర ఇదంతా. రెడీ అయిపోయినాయి. ఇక్కడైతే 3 రోటీస్ అయితే చేస్తాం మనము. ఇదిగో ఇవి పచ్చ రొట్టెలు అండి, పచ్చజొన్న రొట్టెలు. తెల్ల జొన్నలు అయితే వైట్ కలర్ ఉంటుంది రోటీ. ఇదైతే హెల్త్కి చాలా మంచిదన్నమాట. పేషెంట్స్ కూడా ఇది తినొచ్చు. పత్తేమో ఫుడ్ అంటారు కదా, అదండి ఈ రోటీ. చూడండి, నేను ఈ పచ్చజొన్నలు అయితే ఫస్ట్ టైం చేస్తాను. వైట్ అయితే అప్పుడప్పుడు చేసుకుంటా. బాగా పెద్దగా ఏం రాదు, చిన్నపాటిగా. చూడండి రోటీ.